గత 2 రోజులుగా సోషల్ మీడియాలో గల్లా మాధవి గారి గురించి ఇష్టానుసారంగా ఆవిడ తిరుమల వెంకటేశ్వర స్వామికి తలనీలాలిస్తే సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. నోటికి అద్దు అదుపు లేకుండా మాట్లాడుతున్నారు. ఆ కొండ గురించి మాట్లాడిన ఒక ఆయన కొండల్లోనే కనిపించకుండా పోయాడు. అయినా మీకు వీళ్ళకి సిగ్గు శరం ఏమీ లేవనమాట. ఎందుకు ఈ రోజు మేము మాట్లాడుతున్నామంటే, వీళ్ళకి మహిళలు బయటికి రావడం ఇష్టం లేదా, లేకపోతే బీసీలు బయటికి రావడం ఇష్టం లేదా? బీసీలు అంటే మీకు ఎందుకు అంత చులకన? నిజంగా బీసీ బిడ్డల్ని బీసీల పార్టీ తెలుగుదేశం పార్టీ అంటే బీసీల సంక్షేమం కోసం పనిచేస్తూ ఉంటుంది. బీసీలు బయటకు వస్తే నిజంగా ఎందుకంత అక్కస్సు వైఎస్ఆర్ పార్టీకి? జగన్మోహన్ రెడ్డి గారికి మహిళల్ని కించపరిస్తే అంత ఆనందంగా ఉంటుందనా? మరి వాళ్ళ పార్టీ వాళ్ళు ప్రతిసారి సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా మహిళల్ని ట్రోల్ చేస్తూ ఉంటారు. లేకపోతే బీసీ సామాజిక వర్గానికి తెలుగుదేశం అండగా నిలబడుతుందని చెప్పేసి వీళ్ళకి అంత అక్కస అనేది మాకు అర్థం కావట్లేదు. అంటే ఒక ఆడ మనిషి బయటికి వచ్చి ప్రజల కోసం పోరాటాలు చేస్తూ ఉంటే మీరు ఇష్టానుసారంగా నోరు జారితే, అంటే ఆడవాళ్ళ ఆత్మస్థైర్యాన్ని మీరు కోల్పోయేలాగా చేస్తున్నారు. ఆడవాళ్ళు బయటికి రావాలంటే భయపడేలాగా, ఆడవాళ్ళు ఏదైనా ప్రశ్నించాలంటే వీళ్ళు ఇలా దిగజార్చి మాట్లాడతారని భయపడి మనకెందుకులే అని అనుకుంటారని చెప్పేసి మీరు చేస్తున్న ఈ అఘాయిత్యాలు నిజంగా ఇంత ప్రతి ఒక్క మహిళ బయటికి రావాలి. ప్రతి ఒక్క మహిళ దీని గురించి ప్రశ్నించాలి. ఎందుకంటే చాకలి ఐలమ్మ రజక కుటుంబంలో పుట్టిన గల్లా మాధవి గారిని ఇంత నీచం ఇది మొదటోసారి కాదు. అంతకుముందు ఒక ఆయన జుట్టు పట్టుకొని ఈడ్చుకొస్తానని మాట్లాడారు. ఇలాంటి వాళ్ళని చెప్పు తీసుకొని కొడుతూ, నిజంగా ఇంట్లో వాళ్ళ ఆడవాళ్ళ ముందే కొడితే వాళ్ళ ఆడవాళ్ళకైనా మేము కూడా ఆడవాళ్ళమే, మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉన్నారు, మీరు ఎందుకు ఆడవాళ్ళ గురించి ఇలా నీచంగా మాట్లాడుతున్నారని వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ప్రశ్నించాలి. సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్లు పెట్టుకొని సోషల్ మీడియాలో వీళ్ళకి మాట్లాడే దమ్ము ధైర్యం కూడా లేకుండా ఆడవాళ్ళని మహిళల్ని కించపరుస్తా, నీచంగా దిగజారిపోయేలాగా పోస్టులు పెడుతూ ఎడిట్లు చేస్తా, నిజంగా ఒక తల్లికే పుట్టావు నువ్వు. ఎవరైతే ఎడిట్ చేశారో దేవుడికి తలనీలాలిస్తే ఇష్టానుసారంగా మాట్లాడతారా? మీరు ఇష్టానుసారంగా రెచ్చిపోతున్నారా? నిజంగా ఏ అకౌంట్స్ నుంచి కూటమి ప్రభుత్వానికి మేము ఇదే తెలియజేస్తా ఉన్నాం. ఏ అకౌంట్స్ నుంచి వాళ్ళైతే ఫేక్ ఐడీస్ నుంచి పెట్టారో అవన్నిటినీ కూడా ట్రేస్ చేసి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పకపోతే, ఇంకొకసారి మొన్న హోమ్ మినిస్టర్ గారి గురించి మాట్లాడారు ఒక ఆయన సభావేదికగా, ఈ రోజున ఇంకో ఎమ్మెల్యే గారి గురించి మాట్లాడారు. మిగిలిన మహిళల గురించి రేపు మాట్లాడరని ఏంటి? ఒక్కొక్కడ తాట ఒలిస్తే ఎవ్వడు కూడా నోరు మెదడు, అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని కూర్చుంటారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.